2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శశి గారు. నమస్తే అండి. సార్, మీరు వచ్చారంటే మంచి ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్తో పాటు చిన్న మొత్తంలో కూడా మహిళలు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా చెప్తున్నారు సార్. సో మీకోసం కాల్స్ కానీ రెస్పాన్స్ కానీ అంతే బాగుంది. సో ఇప్పుడు చిన్న మొత్తంలోనే నేను పెట్టుబడితోనే నేను ఏదైనా ప్రారంభించాలి అనుకుంటున్నాను, కానీ నేను ఏమీ చేయలేను, ఫ్రాంచైజ్ రూపంలో ఆలోచిస్తున్నాను అన్న వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తున్నారు సార్? తప్పకుండానండి. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ బిజినెస్ నేను చెప్తాను. మామూలుగా అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ వెళ్ళిపోతుంది సార్. సో ఈ నెక్స్ట్ రాబోయే సీజన్లో మనకి ఎక్కువ డిమాండ్ ఉండేటటువంటి బిజినెస్ ఏంటి అంటే టీ, కాఫీ. సో వీటిలో ఏంటంటే ఇప్పుడు చాలా కంపెనీస్ అండి ఫ్రాంచైజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా తక్కువ పెట్టుబడితో. సో ఇందులో ఓన్లీ మనం ఏంటంటే టీ, కాఫీ మాత్రమే సేల్ చేస్తామంటే కొంత ఇన్వెస్ట్మెంటు. అట్లా కాకుండా దీంట్లోనే మనము వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, తర్వాత వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ అంటారు. సో ఇటువంటి ఐటమ్స్, బర్గర్స్, ఇందులో చికెన్ ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్ ఇట్లాంటి ఐటమ్స్ సేల్ చేయాలంటే ఇదొక సపరేట్ ఫ్రాంచైజ్ అండి. దీంట్లో మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ వస్తాయి, లస్సీ కాప్స్ వస్తాయి, ఇట్లా ఉన్నాయి. సో తక్కువ పెట్టుబడిలో కావాలి అంటే మినిమం ఒక 1,50,000 రూపీస్లో మనము టీ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. సో వీటిలో ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా వచ్చిన కంపెనీస్ ఉన్నాయి, ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి. టీ ఓషన్ అని చెప్పేసి ఒక కంపెనీ, చిచ్చా చాయ్ అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఆంధ్ర, తెలంగాణకి మొత్తం కూడా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక మంచి లొకేషన్ వాళ్ళకి చెప్పాలి. సో పలానా లొకేషన్లో మేము ఈ టీ ఫ్రాంచైజ్ షాప్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తే, అంటే బాగా అక్కడ పీపుల్స్లో బాగా రొటేట్ అవుతూ ఉండాలి. సో క్రౌడ్ ఎక్కువగా ఉండేటటువంటి లొకేషన్లో మనము ఒక 10x10 రూమ్ కన్నా తీసుకుంటే ఫస్ట్ ఫ్రాంచైజ్ అంటే ఓన్లీ టీ, కాఫీ స్టార్ట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా 10x10 రూమ్ కనుక ఉంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1,50,000, అది వచ్చేసి ఒక 4-5 lakhs దాకా అవుతుంది. సో ఇది ఎందుకు ఇంత అమౌంట్ అవుతుంది అంటే మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి మొత్తం వాళ్ళే సప్లై చేస్తారండి. అంటే ఇంటీరియర్ మనకి ఏ కలర్ ఉండాలి, సో ఆ కలర్, అవసరమైనటువంటి పెయింటింగ్స్ కానీ, బోర్డింగ్స్ కానీ, తర్వాత బయట మనం సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాం కదా ఆ బోర్డ్స్ కానివ్వండి, అలాగా కంప్లీట్ సెటప్. ప్లస్ మనము ఐటెం తయారు చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ అయితే ఏంటి అవన్నీ కూడా సప్లై చేస్తారు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే మనకి బాయిల్డ్ అయ్యే మిషన్ కావాలి, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కటింగ్ మిషన్ కావాలి, అవునండి, తర్వాత పిజ్జా తయారు చేసుకోవాలంటే మనకి ఓవెన్ కావాలి. సో అలాగే దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. అంటే టీ, కాఫీలో ఇప్పుడు మనం మామూలుగా టీ ఏ ఫ్లేవర్స్ ఉంటాయి చెప్పండి? చాలా సో రీసెంట్గా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా వచ్చాయండి. ఐస్ క్రీమ్ ఫ్లేవర్, వెన్నెలా, ఓకే, చాక్లెట్, ఇట్లాగా దీంట్లో మనకి కాఫీ, టీలో అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. సో ఆ ఫార్ములా మొత్తం వీళ్ళే నేర్పిస్తారు. సో దానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ మొత్తం సప్లై చేస్తారు. ప్లస్ ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి. మామూలుగా మనం టీ, కాఫీ షాప్ స్టార్ట్ చేయాలి అంటే టీ మాస్టర్ ముఖ్యం. అవును సార్. పర్ డే వాళ్ళు 1,500 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ రాకపోతే షాప్ క్లోజ్ చేసుకోవాలి కదా. అవును సార్. వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా టీ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి 2 days ట్రైనింగ్ విత్ రూమ్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్గా షాప్ దగ్గరకు వచ్చి ఇన్స్టాల్ చేయించి వాళ్ళు ఎలా తయారు చేయాలనేది నేర్పించి అన్నీ ఇస్తారు. ప్లస్ దీనికి అవసరమైనటువంటి కాఫీ, టీ సప్లై చేయాలంటే కస్టమర్ ఏది కావాలంటే అది ఇస్తారండి. అంటే గ్లాస్లో కావాలంటే గ్లాస్, తర్వాత పేపర్ కప్స్, ఇలా కాకుండా మట్టికి సంబంధించినటువంటి గ్లాసెస్ వచ్చున్నాయి. తర్వాత బిస్కెట్స్, ఎస్ సార్, వాటిని మనం డ్రింక్ చేసిన తర్వాత ఇమీడియట్గా తినేయచ్చు. సో కస్టమర్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ప్లస్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనుకోండి, ఈ డ్రింక్స్ న్యాచురల్గా తయారయ్యేటటువంటివన్నీ కూడా ఫ్లేవర్స్ కూడా సప్లై చేస్తారు. సో ఇప్పుడు పిజ్జాకి సంబంధించి మనం ఎలా తయారు చేయాలి, టేస్టీగా ఎలా తయారు చేయాలి, ఇవి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా మెటీరియల్ అంతా ఇచ్చేస్తారు. సో దీనికి మరి ఇన్వెస్ట్మెంట్ ఎలాగా సరే? మినిమం స్టార్టింగ్ 1,50,000 రూపీస్ అని పెడితే మనకి ఫ్రిడ్జ్ కానివ్వండి, మైక్రో ఓవెన్ కానివ్వండి, ఫ్రైయర్ కానివ్వండి, ఇంటీరియర్ తో పాటు వీళ్ళే అంతా సప్లై చేస్తారు ట్రైనింగ్ తో పాటు. ఓకే. స్టార్టింగ్ అయితే 1,50,000 అప్ టు 4 lakhs దాకా ఉంటుంది. దాంట్లో మనకు మెనూ ఇస్తారు. సో మీరు ఇది ఓన్లీ చాయ్ ఐటమ్సా
లేదా ఈ నేను చెప్పాను కదా బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ తయారు చేసేదా. సో దాన్ని బేస్ చేసుకొని ఫ్రిడ్జ్ కానివ్వండి ఇవన్నీ మొత్తం కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి ఫార్ములాస్ అన్నీ నేర్పిస్తారు. ఓకే. ప్లస్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే రా మెటీరియల్ని సప్లై చేయక ఇబ్బంది పడతారు. కానీ నేను చెప్తున్నటువంటి ఈ 2 కంపెనీస్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనం ఆర్డర్ ఇచ్చిన 24 అవర్స్లో సరౌండింగ్ 400 కిలోమీటర్ వరకు పంపించగలరు. గ్రేట్ సార్. అయితే దీనికి సంబంధించిన లైసెన్సెస్ కానీ తర్వాత ఎలాంటి ఆథరైజ్డ్ క్వాలిఫికేషన్స్ అవసరం సార్? మనకు ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ ఉండాలండి. ఇది తినే ఐటమ్కి ఏదైనా కానీ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. జిఎస్టీ కూడా తీసుకోవాలి ఈ బిజినెస్కి ఖచ్చితంగా. కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆథరైజేషన్కి సంబంధించి అన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు కాబట్టి మనం వేరే వాళ్ళని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ప్లస్ లేటెస్ట్గా ఏ ఐటెం వచ్చినా కానీ వాళ్ళు సప్లై చేస్తారు. ఇప్పుడు మీకు చెప్పాను వెన్నెలా ఫ్లేవర్ అని చెప్పేసి. సో మనం ఐస్ క్రీమ్స్లో విన్నాం, టీ కాఫీస్లో ఎక్కడ విన్నాం? ఎస్ సార్. అసలు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. వెనిలా అంటే నాకు ఇష్టం, టీలో కూడా ఈ ఫ్లేవర్ మేము చూడొచ్చా అన్న ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అంటే ఇంత అడ్వాన్స్గా మారుతున్నాము అంటే మనము ఈ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో చాలా ప్రాఫిటబుల్గా చూడగలరు అనే నాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది సార్. ఎందుకంటే మీరు ఎక్కడైనా గమనించండి, ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క చోట టీ షాప్స్ ఉన్నాయి. ఎస్ సార్. కానీ కొంతమంది ఫ్రాంచైజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక టీ షాప్ ఇచ్చేస్తున్నారు, ఇక్కడ ఒక టీ షాప్ ఇచ్చేస్తున్నారు. అవును సార్. సో ప్రాఫిట్ అనేది షేర్ అయిపోతుంది. మనం ఆ కంపెనీ తీసుకునేటప్పుడు బిఫోర్ కానీ అగ్రిమెంట్లో మళ్ళీ ఎంత డిస్టెన్స్లో ఇంకొక టీ ఫ్రాంచైజ్ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు 1 కిలోమీటర్ తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత లేదా నాకు ఈ సరౌండింగ్లో ఇస్తారా లేదా అనేది మనం కనుక్కొని ఫ్రాంచైజీ తీసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ కంపెనీవా బ్రాండెడ్వా కాదా కనుక్కోవాలి. తర్వాత ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏమేమి బిజినెస్ చేయవచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే సార్. అంటే ఏదైనా కూడా ప్రారంభించేకి ముందు గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. అవి చేస్తేనే తప్ప ఒక అవగాహన అనేది ఎవరికి రాదు. కాబట్టి ఫస్ట్ మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ జస్ట్ ఫ్రాంచైజ్కి పెట్టుబడి పెడితే చాలు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనేది కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే టీ షాప్స్ అనేది చిన్న స్పేస్లో పెడుతున్నారండి. ఓకే సార్. మామూలుగా మనం టీ ఎందుకు తాగుతాం? ఫ్రెండ్స్తో వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడడానికి, ప్రశాంతంగా ఉండడానికి చూస్తాం. సో స్పేషియస్గా కనుక పెడితే 20x20 అట్లా కనుక పెడితే మనకి మంచి బిజినెస్ జరుగుతుందండి. ప్లస్ క్రౌడ్ ఎక్కువగా ఉండాలి. ఎస్ సార్. బిజినెస్ మీటింగ్స్ అక్కడే పెట్టుకోవచ్చు చాలా మంది, ఇంకా బయట తిరిగే వాళ్ళు. తర్వాత చెప్పిన ఫ్రాంచైజీ వాళ్ళు ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఒక అట్రాక్షన్గా పెట్టేసి అక్కడే బర్త్డే ఈవెంట్స్, డిఫరెంట్ ఫ్రెండ్స్ పార్టీస్ కూడా కండక్ట్ చేసుకునే విధంగా, అంటే దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటే చాలు. ఓకే. సో ఆ స్పేస్ని ఎక్కువగా పెట్టారు కాబట్టి వాళ్ళు ఒక 10 మంది 20 మంది వచ్చి బర్త్డే పార్టీస్, కేక్ కటింగ్స్ అక్కడ పెట్టుకొని ఇక్కడే స్నాక్స్ పర్చేస్ చేసుకోవడం అన్నీ కూడా చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.